అలాగే అత్తయ్య, మంచి జరిగితే అందరికీ మంచిదే కదా. రాజెవరు వస్తారంటే నాకు ఆనందంగానే ఉంది. ఓపి పడతానా? నువ్వేం భయపడకు స్నేహ. ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. ఆ దేవుడి దయ ఉంటుంది. ధైర్యంగా ఉండమ్మా. అద్భుతమమ్మా. మీ అమ్మాయి గర్భాన ఉన్నది సాధారణమైన శిశువు కాదు, సాక్షాత్తు ఆ శివస్వరూపమే పెరుగుతున్నది. శిశువు గర్భాన పడ్డవి అమృత గడియలు. అతి పవిత్రమైన ప్రేమ, అత్యంత మంచితనము కలిసిన అరుదైన ఘటనమ్మా ఇది. బిడ్డ పూర్ణాయుష్కుడు, తేజోవంతుడు, జ్ఞానవంతుడు అయ్యి మీ వంశోద్ధారకుడు, కులదీపకుడు అవుతాడమ్మా. ఉన్నతమైన మీ కుటుంబానికి మరింత వన్నె తెచ్చే వారసుడవుతాడమ్మా. చాలా సంతోషం పంతులు గారు. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. విన్నావా నాయుడుపావా? ఇక మన బిడ్డకొచ్చిన ప్రమాదం ఏమీ లేదు. నువ్వు కూడా మనశ్శాంతిగా ఉండు. అవును నాయుడు బావా, తెలుసో తెలియకో నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెట్టావు. ఆ అనుమానాలన్నీ తీరాయి కాబట్టి ఇక ఆనందంగా ఉండు. అంటే మరి అత్తయ్య, ఆ పంతులు గారు వేరేగా చెప్పారు కదా అత్తయ్య. ఆగండి. హనీమూన్ పూర్తి చేసుకొస్తున్న దంపతులు హారతి తీసుకోకుండా లోనికి రాకూడదు. అమ్మా సుకన్య, హారతి తీసుకురమ్మా. అలాగే రమ్మా. కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి. అర్జున్, ప్రయాణం బాగా జరిగిందా? ఏమా అపన్నా, వెళ్ళిన చోట ఏ ఇబ్బంది రాలేదు కదా? ఏంటి ఇందు నువ్వు అలా ఉన్నావు? అత్తయ్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందో చెప్పవే.
నా జీవితం సర్వనాశనం అయిపోయింది అత్తయ్య. నువ్వే ఒకరి జీవితాన్ని నాశనం చేస్తావు, నీ జీవితాన్ని నాశనం చేసింది ఎవరే? అత్తయ్య, నువ్వు ఉండవే. ఇందు, అసలేం జరిగిందే? నిన్న రాత్రి బావ ఫుల్గా తాగి నన్ను బలవంతంగా రూమ్ లోకి తీసుకెళ్లి నాపై అఘాయిత్యం చేశాడత్తయ్య. దాన్ని ఆఘాయిత్యమో అత్యాచారమో అనరే, శోభనం అంటారు. వాడు నువ్వు మొగుడు పెళ్ళాలే కదా. ఊరుకోదినా, మీ అందరినీ భయపెట్టడానికి దొంగ సాక్ష్యాలు చూపించి అలా భయపెట్టాను. బావకి నాకు ఏ పెళ్లి కాలేదు. పెళ్లి కాని ఆడపిల్లనైనా నాకు బావ ఇంత అన్యాయం చేశాడు. అత్తయ్య, మీరే నాకు న్యాయం చేయాలి ప్లీజ్ అత్తయ్య. ఎరా, ఎందుకు ఇంత అన్యాయం చేశావు? ఒక ఆడపిల్లని చెరబట్టడానికి నీకు మనసులా ఒప్పిందిరా? భార్యనని బ్లాక్మెయిల్ చేస్తోందని ఇలా ప్రతీకారం తీర్చుకున్నావా? ప్రతీకారం కాదు, ఏం కాదు. నాకే పాపం తెలీదు. అసలు ఏం జరిగిందో కూడా నాకు గుర్తులేదు. నాకంతా గుర్తుంది బావా. ఈ నేరం నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఒక పెళ్లి కాని ఆడపిల్లకు తల్లయ్యే పరిస్థితి వస్తే ఎంత తల్లడిల్లిపోతుందో నీకు తెలీదు బావా. సమాజం ఆడపిల్లని వేలెత్తి చూపిస్తుంది, కాకుల్లా పొడుస్తుంది, రాళ్లతో కొడుతుంది, పొరుగుల కన్నా హీనంగా చూస్తుంది బావా. ఆ చూపులు నేను తట్టుకోలేను బావా, నేను తట్టుకోలేను. ఏమ్మా, ఇంత జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు మీరేం చేస్తున్నారు? అప్పుడు నేను అదే చేశాను. అంటే ప్రేక్షకురాలిగా చూస్తూ ఉన్నావా? కాకి ఇంకేం చేయమంటారు? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేశారు. చేయడానికి ఏమీ లేక నేను కామ్గా ఉన్నాను. నాకిప్పుడు న్యాయం కావాలి. నాకంటూ ఓ లైఫ్ కావాలి. వెళ్ళి పెళ్లి చేసుకో, బోల్డ్ అంత లైఫ్ వస్తుంది. తనని నువ్వు పాడు చేసి తనని ఇంకొకరికి ఎలా ఇస్తావు అర్జున్? అపర్ణ, నువ్వు కూడానా? నేను కూడా ఆడపిల్లనే అర్జున్. నా సాటి ఆడపిల్లకి అన్యాయం జరిగితే నేనెలా ఊరుకుంటాను? నీకెలాంటి న్యాయం కావాలో నిర్భయంగా చెప్పిందు. ఆయనతో పెళ్లి కావాలా? ఆ ఆస్తిలో వాటా కావాలా? ఏం కావాలన్నా అడుగు. అంటే అక్క, అది మా అమ్మతో మాట్లాడి రేపు చెప్తాను. అలాగే. నీకు 24 గంటలే ఉన్నాయి అర్జున్. తీర్పుకి రెడీగా ఉండు. అర్జున్ బావా, అపర్ణక్క. ధైర్యంగా చెప్పిందు. ఏ నిర్ణయం తీసుకున్నావు? అది అత్తయ్య, అదేంటంటే ఆగిందు. ఈ పెద్దల సమక్షంలో నీకు న్యాయం జరుగుతుందని నాకు నమ్మకం లేదు.